నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 10, 11, 12, 13. బ్రో మైక్ ఇచ్చావేంది? అందరు సైడ్కి వచ్చేయాలి. సైడ్కి వచ్చేయాలి అబ్బాయి. పిల్లలు ఎవరు ఉండదు బ్రో. రూల్స్ ఏనండి మీరు మేము ఒక రిఫరెన్స్ ఇస్తామా, ఆ రిఫరెన్స్ లో ఒక వచనం కరెక్ట్ గా మీరు చదవాలి. చదివిన తర్వాత దాని ప్రకారం మీరు యాక్టింగ్ చేయాలి. మేము ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టాలంటే, ఇప్పుడు మనకి కాంపిటీషన్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనం ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి అలవాటు అయ్యిందని మా ఆలోచన. చదువుకొని యాక్టింగ్ చేయండి అంతే. ఇది మీకు అలవాటు అవ్వాలని మాత్రమే. గేమ్స్ ఇక్కడ గేమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీకు తెలుసు కదా. అలవాటు ఎగ్జాంపుల్ రిఫరెన్స్ చదవాలి. మీరు మీకు అందులో ఏముందో అర్థమైంది, దాన్ని మీరు యాక్షన్ చేయాలి. ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు ఇక్కడ ఉంటాను నేను. చెప్పి రావద్దని చెప్పు. ఇక్కడే ఉంటాను. మీకు రిఫరెన్స్ చెప్తారన్నా, దాన్ని చదివితే మీకు అక్కడ ఉంటది ఏం యాక్షన్ ఉంటది. ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు ఇక్కడ నుంచోవాలి, మౌత్ తీసుకొని చెప్పాలి. సెకండ్ ఇక్కడ కొట్టు. ఫస్ట్ ఎందుకు మీకు చూపించాలి కాబట్టి గొడవ పడవద్దు, నెట్టుకోవద్దు. మీరు కరెక్ట్గా వచ్చి పాస్టర్ గారు కింద పడుతున్నారు. పాస్టర్ గారు జడ్జి అన్నమాట. దీనికి పాస్టర్ గారిదే ఫైనల్ డిసిషన్. పాస్టర్ గారు కింద రావాలి. ఫస్ట్ పేపర్ తయారు చేసిన ఔప్రా, మిక్కిలి ఔప్రా. ఇప్పుడు మనోడు ముందుండాలి, నడిపియాలి. ఇప్పుడు అన్న ఒక ఎగ్జాంపుల్ అడిగన్నా, పాస్టర్ గారు రావాలి. దీనికి ముఖ్య జడ్జి గారు వ్యవహరిస్తున్నాం కాబట్టి పాస్టర్ గారు క్లాప్స్. పిల్లలు వెనకాల నుంచోవద్దు. పిల్లలు కానీ పెద్దలు కానీ వెనకాల నుంచోవద్దు, వెళ్ళాలి పక్కకి. వాళ్ళని గమనించండి మీరు చాలు. మీరు గోల్ చేయకుండా ఎవరైతే ఫస్ట్ యాక్టింగ్ చేస్తారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకేసారి ధనాలు ఇద్దరు ముగ్గురు వచ్చేస్తారు. వాలంటీర్స్ వాళ్ళు ఎవరైతే ఫాస్ట్ గా యాక్టింగ్ చేస్తారో వాలంటీర్స్ ఒక 4 రండి. ఎవరైనా దానియల్ ధనుష్ సరే ఎవరైనా ఒకటి చాలంట. ఆదికాండము 8వ అధ్యాయం 7వ వచనం. ఇది ఎగ్జాంపులేనా? మీకు కరెక్ట్గా చెప్తాను, మళ్ళీ చెప్తాను. బైబిల్ తీసుకొచ్చి అక్కడ చదవకూడదు. మీరు అక్కడ చదివేసి ఆ వచ్చిన ఏమైతే ఉందో ఓకే. రియల్స్ ట్రైల్ అయిపోయింది. రియల్స్ ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అక్కడ వచ్చిన కరెక్ట్ చదివి మీరు యాక్టింగ్ కావాలి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. స్టార్టింగ్ చేస్తారు, బైబిల్ పక్కన పెట్టి రావచ్చు. బైబిల్ అక్కడ పెట్టేసి రావాలి. నువ్వు చెప్పే యాక్షన్ చేయి. బైబిల్ మీరు అక్కడే చదువుకొని బైబిల్ అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చి యాక్షన్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ రాలా, త్వరగా చూడాలి. అక్కడ వచ్చిన కరెక్ట్ చదివి మీరు రావాలి. మీరు చదువుకోండి ఫస్ట్. బైబిల్ ఇక్కడ రావాలి. బైబిల్ తీసుకొస్తే మైనస్. ఓ రామ్ 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 ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పారు. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. నెంబర్ 1 ప్లస్ 2 మార్క్స్. అట్లా అదిగో అట్లా పెర్ఫార్మెన్స్ కావాలని చెప్పు. అట్లా పెర్ఫార్మెన్స్ ఇంకోసారేనండి. అన్న రెఫరెన్స్ చెప్తాడు, ఆ రెఫరెన్స్ చదివి
ఆ రిఫరెన్స్ లో ఒక యాక్షన్ ఉంటది, ఒక యాక్షన్ ఉంటది. ఆ యాక్షన్ మీకు ఇక్కడికి వచ్చి చేయాలి. బైబిల్ తీసుకొచ్చి ఇక్కడ చదివి ఇక్కడ చేయడం కాదు. బైబిల్ అక్కడ పెట్టేసి రావాలి. బైబిల్ తీసుకొని వస్తే మైనస్. తెచ్చుకొని పిట్ రాలేరులే. బైబిల్ తెచ్చుకోండి కానీ ఇక్కడికి వచ్చి చదవమాకండి. అది యాక్షన్ చేయాలి ఓన్లీ యాక్షన్ బట్టి చేయాలి మీరు. నెక్స్ట్ యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి చెప్పండి. యోబు గ్రంథం 8:8. రాంగ్. రాంగ్. యాక్టింగ్ చూపించాలి, చెప్పడం కాదు. అవసరం లేదు. మోనో యాక్టింగ్. ఆ వచ్చిన మొత్తం చదివి అక్కడ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించాలి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మళ్ళీ చదువుకోండి. రాంగ్. మీరు వెళ్ళిపోవాలి. మళ్ళీ చదువుకోండి. మళ్ళీ చదువుకొని వచ్చి యాక్షన్ చేయండి. ఆన్సర్ ఇంకా రాలేదు. వెళ్ళండి. మళ్ళీ బైబిల్ చదువుకొని రండి. ఆన్సర్ అలా చదవాలి, చదవాలి. కరెక్ట్ చదువుకొని రండి. ప్లస్ గ్రూప్ నెంబర్ 3 +2. ఓన్లీ మోనో యాక్టింగ్. 5:26 న్యాయ బదులు 5:26 వచ్చి యాక్టింగ్ అక్కడ చూపించాలి. మాట్లాడకూడదు. మాటలు చెప్పకూడదు, యాక్టింగ్ వరకు చూపించాలి. ఇక్కడికి వచ్చి మాటలు చెప్పకూడదు, ఓన్లీ యాక్షన్ మాత్రమే కావాలి. మాకు యాక్టింగ్ కూడా +2. ఒకసారి మీరు వినండి. మళ్ళీ మీరు మాటలు చెప్పకూడదు, ఓన్లీ యాక్షన్ మాత్రమే చేయాలి. తెలుగులే అందరూ. పరంగీతములు 1:10. వెరీ గుడ్. +2. యాక్టింగ్ తెలిసినప్పుడు ధనాములు వచ్చి ముందు వచ్చి చేసేయాలి. 6:3. యాక్టింగ్ కరెక్ట్ గా ఉండాలి, లేకపోతే రిజెక్ట్ చేస్తాం. సెకండ్ కరెక్ట్ ఆన్సర్ రాలా, ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలా. బైబిల్ రావచ్చు. మీరు చదివారు కాబట్టి వెరీ గుడ్. సెకండ్ 2+. ఓకే. గ్రూప్ నెంబర్ 3 +2. విత్తుట అంటే వంగలు భూమి మీద